వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నేను మీ తిరకాసు. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. మన పొలిటికల్ లీడర్లకు కూడా బొత్తిగా భయం భక్తి లేకుండా పోయింది. తిట్టిన నోటితోనే భజన చేస్తారు, కాస్త తేడా వస్తే జైకొట్టిన లీడర్లనే బండ బూతులు తిడతారు. అది నాలుక తాటి మట్ట అని జనం దుమ్మెత్తి పోసినా కూడా అని లైట్ తీసుకుంటారు. అంత లొట్టపీసు వ్యవహారం నడుస్తుంది ఇప్పుడు. ఇక ఈ వారం ముచ్చట్లేందో చూద్దాం. ముందుగా హెడ్లైన్. టీటీడీదే తప్పు అంటున్న పవన్, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. ఇప్పుడు జై ప్రాయశ్చిత్త దీక్ష. పవన్ కు రోజా సవాల్. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా. వాట్ ఈస్ దిస్ దారుణం? చంద్రబాబు వైఖరి పట్ల అంబటి కామెంట్. అరే ఎంత విచిత్రమని నాకు అర్థం కాలేదు. తప్పంతా అయిందే. కేపాల్ ఫైర్. 75 సంవత్సరాలు వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు బుర్ర పనిచేయట్లేదు. బకరాలను బలిచ్చారన్న కామ్రేడ్స్. బకరాలను పట్టుకుంటే ఉపయోగం లేదు, అసలు పులులను పట్టుకోవాలి. లొట్టపీసు భాషలో పట్టు సాధించిన కేటీఆర్. ఇది లొట్టపీస్ కేసే, వీడు ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి. లొట్టపీసు లొల్లి మీద బండి సంజయ్ రియాక్షన్. లొట్టపీస్ అయింది, అది లొట్టపీసు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్టపీసు. కేటీఆర్ మీద కాంగ్రెస్ విసుళ్లు. తెలంగాణ యాసలో వాడు కిరాకైండు అంటారు, అట్లా నువ్వు కూడా కిరాకైనట్లు కనబడుతుంది. ఈవీవి సత్యనారాయణ సినిమాల్లో ఐరన్ లెగ్ శాస్త్రి అనే ఒక క్యారెక్టర్కి ఒక పవర్ ఉంటుంది. అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ మాడి మసైపోతుంటుంది. అందుకే అతను బయటకు రాకుండా గొలుసులతో కట్టి పారేస్తుంటాడు. ఏపీలో కూడా ఒక ఐరన్ లెగ్ లీడర్ ఉన్నాడు అని సెటైల్ వేస్తున్నారు మాజీ మంత్రి రోజా మేడం. చెప్పండి మేడం. మనకొక సనాతన యోధుడు. సనాతన యోధుడా? ఎవరు పెట్టారు ఆ పేరు? తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు. ఏమని డిక్లేర్ చేసుకున్నాడు ఆయన? నేను సనాతన యోధుణ్ణి. ఎవరబ్బా? హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. ఎవరబ్బా సనాతన? కొంపదీసి పవన్ కళ్యాణ్ సార్ గారు కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు మేడం? అదే తిరుపతిలో ఈ రోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దానికి ఆయన ఏం చేస్తాడు మేడం? దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? అంటే ఏంది? మళ్ళా గుడికి వెళ్ళి కింద నుంచి పైదాకా మెట్లన్నీ అడగమంటారా ఏందా? అది కుదరదు మేడం, ఇంకేదన్నా అడగండి. చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? ఎందుకు చేయిస్తారు మేడం? చేయించరంటే చేయించరు. మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? అస్సలు చేయరు. టీటీడీ చైర్మన్ తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? ఇదేమన్నా హోల్సేల్ వ్యాపారమా ఏంది మేడం? కట్టకట్టుకుని అందరూ రాజీనామా చేయడానికి? అయినా వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారు మేడం? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. వాళ్ళ ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? డిఎస్పీ ఫెయిల్యూర్ అంట కదా. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరిని వేసేశారు కదా. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా. వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. ఇది మరీ బాగుంది. వాళ్ళ మీద వాళ్ళే కేసులు పెట్టుకుంటారా ఏంది? చంద్రబాబు నాయుడు ఆయన లెగ్ మహత్యం ఏంటో గాని ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. లెగ్గు మహత్యం అదేంది? అది గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. అది భక్తులు తప్పే అని అప్పుడే తేల్చేసి కేసు కూడా క్లోజ్ చేశారు కదా. విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. ఆ వరదలకు కూడా మీ పార్టీనే కారణం అని డిక్లేర్ చేశారు కదా. బాగా జరిగితేమో మా గొప్పతనం 30 ఇయర్స్ ఇండస్ట్రీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు. అంతే కదా మరి. లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అది అంటే ఆర్టిస్టులు కూడా తప్పు పడతారా మీరా? సరే గాని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మేడం? ఎలా తప్పించుకుందామా, ఎవరి మీద తోసేద్దామా అన్న ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు. గట్టిగా అనకండి మేడం, మళ్ళా మీ పార్టీ మీద దోసేస్తారు. ఆల్రెడీ బాబు గారు హింట్ కూడా ఇచ్చేసాడు. మన గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసారా? ఎట్లా జరిగింది మేడం ఫంక్షన్? ఫోటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు. సినిమా ఫంక్షన్ కదా మేడం. కలెక్టరు, ఎస్పీ, ఆర్డీఓ, డిఎస్పీ అందరూ వచ్చి ఉంటారు. ఒక సినిమా ఫంక్షన్ కి ఇంత ఇంట్రెస్ట్ గా ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు టీటీడీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు? ఎందుకు? సరేగానే అసలు ఈ తొక్కిసలాట మీద టీటీడీ చైర్మన్ ఏమన్నారో విన్నారా మీరా? దేవుడి మీద భక్తి లేని వాడికి ఆ పోస్ట్ చేసే
విలువ లేని వ్యక్తికి అలాంటి పెద్ద పోస్ట్ ఇస్తే ఇలాగే ఉంటుంది. ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసంట మేడం. ఆయన మాట్లాడిన తీరు చూస్తే తాగి మాట్లాడా, వయసు అయిపోయి మాట్లాడా నాకైతే అర్థం కాలేదు. కానీ అబ్బా, చూడ్డానికి అట్ట కనిపిస్తాడు కానీ సార్ అట్టంటోడు కాదు మేడం. గొడవలు అవుతాయి, జాగ్రత్తగా చూసుకో అని ఎస్పీకి ఒక రోజు ముందే చెప్పారంటే సార్కి ఎంత ముందు చూపుందో మీకేం తెలుసు మేడం. అంతా దైవేచ్ఛ. నేను ముందే అనుకున్న ఎస్పీ గారికి చెప్పా, ఇనలేదు. అంటే ఎవరిని ఇరికిచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళే గమనించుకోవాలి. ఒకరినొకరు ఇరికించాలని ట్రై చేసి చివరికి డిఎస్పీని ఇరికించేశారు. కానిస్టేబుల్ మీద ఇలా డిఎస్పీతో ఆగినారు. మీరు వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వబాకండి మేడం. కానిస్టేబుల్తో పాటు హోమ్ గార్డును కూడా ఇరికించేస్తారు. అందరూ దొంగలే అని అంటున్నారు అంబటి రాంబాబు సార్. చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఫైల్ అయిపోతున్నాడు ఆయన. ఎప్పుడు జరగనటువంటి విధంగా ఇప్పుడు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. చెప్పండి సార్. టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు ఈఓ, టీటీడీ బోర్డు జేఈఓ వీళ్ళందరూ టీటీడీకి సేవ చేసే కార్యక్రమంలో లేరు. టీటీడీకి సేవ చేయకుండా వాళ్ళు ఇంకేమి సేవ చేస్తున్నారు సార్? వాళ్ళు టీడీపీకి సేవ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఏదో ఒక సేవ చేస్తున్నారు కదా సార్. ఇంకేం కావాలి చెప్పండి మీకు. బిఆర్ నాయుడు గారు ఎవరు? టీటీడీ చైర్మన్ గారా? ఆయన ఏం చేశాడు సార్? అని ఒక మాట అన్నాడు, గుర్తుందా మీకు? గుర్తులేదు సార్. ఏమన్నాడు సార్ ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నీ కొండ మీదకి రాలేదన్నాడు. అయ్యగారు రాకపోతే అమావాస్య ఆగుతుందా అన్నట్టుగా నాయుడు గారు బాగుపోతే అక్కడ ఏమైనా ఆగిందా ఏంది సార్? అంటే ఏంటి, భక్తి దైవం మీద లేదు, మరి ఏముంది సార్ ఆయనకి? కసి ఉంది మా మీద. ఆ కసి చూసే ఆయన్ని అందరం ఎక్కించారంటారా ఏంది మీరా? ముఖ్యమంత్రి గారు ఏమంటారండి? ఏమన్నారు సార్? చాలా ఆవేశపడిపోయాడు. అధికారులు గర్జించాడంట, ఎమ్మటే తెలుసుకున్నాడంట, వాళ్ళ మీద కోపోద్రిక్తులు. ఏంటి కదా, ఎందుకు జరిగింది ఇలాగా? ఇలాంటి విషయాల్లో బాబు గారు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎవరిని వదిలిపెట్టరు సార్. డ్రామాలు అంటారు ఏంది సార్? ఆయన నిజంగానే కోప్పడ్డారు సార్. ఇది ఒక ట్రిక్, మోడస్ ఆపరండి. అంటే ఏంది సార్? తన ప్రభుత్వంలో జరిగితే అధికారులను తిట్టేసి పని అయిపోయింది అనుకుంటాడు ఆయన. అరే, ఈ ట్రిక్ ఏదో భలే బాగానే ఉందా? మరి ఎంత విచిత్రమని నాకు అర్థం కాలేదు. అలా ఏమైంది సార్? ఏందా విచిత్రమో? సాక్షాత్తు సీఎం గారి ముందే ఈవో చైర్మన్ మాట్లాడు, నువ్వెంత నువ్వు చేసావు అని. ఏంది? చంద్రబాబు సార్ ముందే గొడవ పడ్డారా? బాబు గారంటే కొంచెం భయం కూడా లేకుండా పోయింది సార్ వాళ్ళకి. మరి వాళ్ళ మీద అంత పోటాడుకుంటే వారి మీద నువ్వేమి యాక్షన్ తీసుకోలేదు, మందలించలేదు. ఎందుకు మందలించలేదంటారు సార్? మందలించావని పైకి పట్టుకుంటారు. అంటే మాయలు పకీరు ప్రాణం సప్త సముద్రాల అవతలుండే మర్రి చెట్టు త్వరలో ఉండే చిలకలో ఉండేట్టుగా వాళ్ళ దగ్గర కూడా ఏదో సీక్రెట్ ఉందన్నమాట. ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళాడు. అవును సార్, భలే బాధపడుతున్నాడు సార్ ఆయన. ఎవరైతే ట్రాన్స్ఫర్ కూడా కనీసం లేకోకుండా, చర్య కూడా ఏమీ తీసుకోకుండా వదిలేశారే నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురే దీనికి బాధ్యులు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. ఆ ముగ్గురిని వదిలేసి డిఎస్పీ మీద యాక్షన్ తీసుకున్నారు సార్ బాబు గారు. ఆఫ్టర్ డిఎస్పీని సస్పెండ్ చేస్తావా? ఇక్కడ వాళ్ళు ఊరిని అట్ట మందలించి బదిలీ చేస్తావా? అయినా వాళ్ళు ఒకటే కదా సార్. అందుకే అందరూ కలిసి డిఎస్పీకి దెబ్బేసేసి. హౌ డ్రామా ఇట్ ఈస్. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆంధ్రప్రదేశ్ కూటమి తమాషా. నేను అన్నింటికీ తెగించా. మొన్ననే డేట్ చేసి అడవుల్లోకి కూడా వెళ్ళొచ్చా. నేను ఎవ్వరికీ భయపడ్డా. ఒక్కొక్కరు తాట తీసేస్తా అని పీఠాపురం గ్యాంగులకి వార్నింగ్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ సారు. ఆయన ఇంకా ఏమేం చెప్తారో చూద్దాం. నమస్తే సార్. ఏం ఎదుగుతున్నారు సార్ ఫోన్లో? ఏంటి ఎత్తుకుతున్నారంటే ఫోన్లో నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మీరు ఎమ్మెల్యేగా ఉండే పిఠాపురంలో కంప్లైంట్స్ చదువుదాం మేడం. ఒక్కొక్కటిగా చదవండి సార్. పిఠాపురం పట్టణంలో చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. అవునా? ఏదైంది అది? పిఠాపురంలో చిల్లర దొంగలు ఉన్నారా? ఎంత ధైర్యం సార్ వాళ్ళకే. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతా ఉన్నారు. ఏంది? గంజాయి గ్యాంగులు కూడా ఉన్నాయా సార్ పిఠాపురంలో? ఓయమ్మో. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది. అవును సార్, అది కూడా ఒక పాయింటే. అయ్యానా ఇంకేమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇంకా చాలా లిస్ట్ ఉంది, చదవండి. పిఠాపురం పట్టణంలో రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది. అవునా? మీరంటే పిఠాపురంలో చిల్లర దొంగలకి గంజాయి గ్యాంగులకి బొత్తిగా భయం లేకుండా పోయింది సార్. అది సరే గాని మొన్న జరిగిన తొక్కిసలాటకి కారకులు ఎవరు సార్? టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు గాని, సభ్యులు గాని, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. మీరు చెప్పారు కాబట్టి ఇంకా మేము చెప్పడం ఎందుకు అనుకుంటున్నారేమో సార్ వాళ్ళు. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? మాకు సంబంధం లేదు అంటున్నారు సార్ వాళ్ళు. మాకు సంబంధం లేదంటే ఎట్లా? క్షమాపణలు చెబితే చనిపోయిన వాళ్ళు బతికొస్తారా
అన్నారు సార్ చైర్మన్ గారు. నాకేం సరదా నాకు క్షమాపణ చెప్పడం. ఇంతకీ ఎవరెవరు క్షమాపణలు చెప్పాలంటారు? ఏఈఓ వెంకయ్య చౌదరి గారు గాని, ఈఓ శ్యామలరావు గారు గాని, చైర్మన్ బిఆర్ నాయుడు గారు గాని, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ గాని క్షమాపణలు చెప్పండి. వాళ్ళు చెప్తేనే సరిపోద్దా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి చెప్పాలనా? డిప్యూటీ సీఎం అయిన మీరే పెద్ద మనసుతో క్షమాపణలు చెప్పినప్పుడు సీఎం కూడా చెప్పాలి కదా. ఒకసారి బాబు గారిని కూడా అడగండి సార్ క్షమాపణ చెప్పమని. ఏమంటారు చూద్దాం. కంప్యూటర్నే కనిపెట్టిన చంద్రబాబు టీటీడీని ఎందుకు కంట్రోల్లో పెట్టలేదు అని క్వశ్చన్ చేస్తున్నారు కామ్రేడ్లు. పెద్ద తలకాయలను వదిలేసి చిన్నా చితకా ఉద్యోగులను బలిచ్చేశారని అంటున్నారు అక్కడ రాఘవులు సార్. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఇందాం. చెప్పండి సార్. ప్రపంచాన్నంతటినీ కంప్యూటర్లో పెట్టి నియంత్రణ చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తుంటారు. అవును సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఆయనకున్నంత నాలెడ్జ్ ఇంకెవరికి లేనే లేదు సార్. రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పేసి చెప్తుంటారు. అటువంటి వారు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే అంటే మరి ఇంకా ఆయనకి ఏమి వేరే పనులు ఏమి ఉండవా ఏంది? చాలా బిజీగా ఉంటారు సార్ సారు. దీని మీద స్పష్టంగా ఎవరి బాధ్యత ఎంతో స్పష్టంగా తేలేదానికి ఒక స్వతంత్రమైన విచారణ చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకు సార్ మళ్ళా? ఆల్రెడీ డిఎస్పీని సస్పెండ్ చేశారు కదా. బకరాలను పట్టుకుంటే ఉపయోగం లేదు. మరి ఎవరిని పట్టుకోవాలంటారు మీరు? పులులను పట్టుకోవాలి. దీనికి కారణమైన వాళ్ళని. పులి నోట్లో తలకాయ పెట్టే సాహసం ఎవరు చేస్తారు సార్? కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏం అనుమానాలు సార్? ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ ఏర్పాట్లను ఎవరు పర్యవేక్షించారు? టీటీడీ చైర్మన్ ఉన్నాడు కదా. దాని చైర్మన్ ఏమైనా పర్యవేక్షణ చేశాడా? గొడవలు అవుతాయి, జాగ్రత్తగా చూసుకోమని ఎస్పీకి చెప్పారంట సార్ చైర్మన్ గారు. ఇంకేం చేస్తాడు సార్ ఆయన? అరే పాల్ సార్ కూడా వచ్చేసారు, ఇంకా రాలేదేందా అని అనుకుంటా ఉండా. ఈలోగా ఇంటర్ ఇచ్చేసారు. నమస్తే సార్. ఏంది సార్ మ్యాటరు? మొన్న రాత్రి మనం పెద్ద డ్రామాని చూసాం. డ్రామానా? ఏం డ్రామా చూశారు సార్ మీరు? చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళి నిన్న పెద్ద స్టంట్ అక్కడ. ఆయన అంత సీరియస్ గా అధికారుల మీద ఫైర్ అయితే మీరేంది సార్ స్టంట్ అంటారు దాన్ని? తక్షణమే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. చేస్తారు. ఎందుకు చేయాలి సార్? ఇది మొదటిసారి తప్పు అయితే క్షమిస్తాం. రెండోసారి అయితే? రెండోసారి తప్పు అయితే క్షమిస్తాం. మూడోసారి అయితే సార్? మూడోసారి తప్పు అయినా క్షమిస్తాం. ఇది ఎప్పుడూ జరుగుతున్న డ్రామాలే కదా. ఈ తప్పులేంది, ఈ డ్రామాలేంది, ఏంది సార్ ఇదంతా? 2019లో పుష్కరాలు మనం చూడలేదా? ఏమైంది సార్ పుష్కరాల్లో? చంద్రబాబు నాయుడు గారు ఎక్విప్మెంట్ తీసుకెళ్లి పెద్ద మూవీ యాక్టర్ లాగా ఆయన డ్రామా ఆడడం, తద్వారా 23 మంది అక్కడికక్కడే చనిపోవడం. అది భక్తుల తప్పే అని తేల్చేసి కేసు కూడా క్లోజ్ చేశారు కదా. పోనీ ఆ తర్వాత వచ్చిందా బుద్ధి? రాలేదా? కందుకూరులో మరలా మీటింగ్ పెట్టి అక్కడికక్కడ 8 మంది చనిపోయారు. దానికి అప్పుడు వైసీపీ ప్రభుత్వమే కారణం అని కవర్ చేసేసుకున్నారు కదా సార్. మరలా గుంటూరులో సందుల్లో మీటింగులు పెట్టారు. అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం రాక అక్కడికక్కడ 3 చనిపోయారు, అనేక మంది హాస్పిటల్. ఆ తర్వాతేనా బుద్ధి వచ్చిందా? రాలేదా? ఇప్పుడు మరలా కొత్త స్టంట్. ఇప్పుడేం స్టంట్? లడ్డూ పేరుతో ఎంత డ్రామా ఆడాడు పవన్ కళ్యాణ్. లడ్డూ లాగా దొరికిన అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు సార్? ఈ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోద్దా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్? అంటే ఏం చేయమంటారు వాళ్ళిద్దరిని? చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయొద్దా వాళ్ళు? డిఎస్పీని వేసేసారు కదా, ఇంకా రాజీనామాలు ఏంది సార్? 75 సంవత్సరాలు వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు బుర్ర పనిచేయట్లేదు. అట్లా అనబాకండి సార్. ఎంతైనా ఆయన మన సీఎం. మీరు ఎలా అయితే యుద్ధాలను ఆపారో అలాగే ఆయన కంప్యూటర్లు, సెల్ ఫోన్లు కనిపెట్టిన ఒక గొప్ప నాయకుడు సార్. తెలీదా మీక? వాట్ ఈజ్ లొట్ట పీసు? హౌ మెనీ లొట్ట పీసెస్ ఆర్ దేర్? ఇది ఇప్పుడు తెలంగాణలో అందరి బుర్రల్ని పదులు పెడుతుండే ప్రశ్న. దీనికి సమాధానం మీకు తెలిస్తే చెప్పండి, లేదంటే బండి సంజయ్ సార్ని అడిగితే ఆయనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. చూడండి అక్కడ ఉన్నాడు సారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కడైనా డౌట్ వస్తున్నది. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటోంది సార్. వాళ్ళిద్దరూ ఒకటెలా అవుతారు? ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టపీసు ముఖ్యమంత్రి అంటాడు. అవును సార్, ఈ మధ్య మాటికి లొట్టపీసు అంటున్నాడు సార్ కేటీఆర్ గారు. ఒక ముఖ్యమంత్రి సన్యాసి అంటారు. లొట్టపీసు అన్నాడు సన్యాసి అనకుండా ఎట్టా ఉంటాడు సార్? అంతేకాదు సార్, చేతగాని ముఖ్యమంత్రి అని కూడా అన్నారు సార్. ఒక ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా లొట్టపీసు సీఎం అంటే ఊరుకుంటారా సార్ ఎవరన్నా? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? అదేం లొట్టపీసు ఒప్పందం సార్? ఏదో ఉన్న ఇద్దరి మధ్యలో ఏదో ఉంటే కేటీఆర్ మీద కేసు పెడతారా? అరెస్ట్ కూడా చేస్తారండి సార్. అరెస్ట్ చేస్తారా డౌట్. ఎప్పటికి అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది.
అంటున్నారు సార్ బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏంది సార్ ఆ విజ్ఞప్తి? మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓలేపోతలేడు, మరి అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు, మళ్ళీ కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చేస్తాడు అంటున్నారు సార్ ఆ పార్టీ వాళ్ళు. కడిగిన ముత్యాలకి బయటకు వచ్చాక మాట్లాడు. అంటే మళ్ళీ బయటకి రాడనుకుంటున్నారా, రాలేదనుకుంటున్నారా? కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. అవినీతి లేదు, లొట్టపీసు లేదు. తెలంగాణకు 700 కోట్ల ఆదాయం వచ్చింది అంటున్నారు సార్ కేటీఆర్ గారు. ఏ అకౌంట్లో పైసలు అవి ఏమో మీరే చెక్ చేసి చెప్పండి. నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా? పర్సనల్ అకౌంట్ లోంచి ఎవరు ఇస్తారు సార్ మీరు? మరీనో నీ తాత జాగిరా, నీ అయ్యే జాగిరా? ఎవ్వరి జాగీరు కాదు, అది ప్రజల సొమ్ము. క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్టిస్తావు నువ్వు? తెలంగాణకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని ఇచ్చిండంట. అయితే ఏంది ఇప్పుడు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. వాళ్ళిద్దరూ అంత ఘోరంగా తిట్టుకుంటుంటే ఆ రెండు పార్టీలు ఒకటే అంటారు మీరు. ఏంది సార్ ఇదే? కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకు? డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎందుకని తీసుకోలేదు సార్? ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చారు కేసీఆర్ కుటుంబం. తప్పు సార్, మా కేసీఆర్ గారు అలాంటి పనులు చేయరు అంటున్నారు సార్ ఆ పార్టీ వాళ్ళు. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది. ఆ కేసు ఏమైంది సార్? 2 రోజులు టీవీలలో మొత్తం బ్రేకింగ్లు షేకింగ్లు మొత్తం 2 రోజులు టీవీలు మొత్తం అంటే. ఆ తర్వాత ఏమైంది సార్? ఏమైంది? లొట్ట పీస్ అయింది. ఏంది లొట్ట పీస్ అయింది? అది లొట్ట పీసు. బీఆర్ఎస్ లొట్ట పీసా, కాంగ్రెస్ లొట్ట పీసా? కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్ట పీసు. ఈ లొట్ట పీసు పంచాయతీ ఏందో, అది ఎటు తిరిగి ఎటు పోతుందో జనాలకు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు సార్. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, తగ్గేదేలే అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరేశారు కేటీఆర్ సార్. చెప్పండి సార్, మొన్న విచారణలో ఏం చెప్పారు సార్ మీరు? నువ్వు ఇటువంటి కేసులు 100 పెట్టుకో, వదిలిపెట్టమని చెప్పిన. అసలు ఆ కేసు ఏంది సార్? కేసు లేదు, పీసు లేదు. నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా. మొన్న ఏం చెప్పారు సార్? నేను వినలేదా? ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే. లొట్ట పీసు కేసా? ఈ లొట్ట పీసు కేసు ఏంది సార్? ఈడికెళ్ళి పైసా పోయింది, ఆడ పైసా ఉన్నది. ఈడికెళ్ళి పైసా ఎందుకు పోయింది, ఎట్టా పోయింది అనే కదా వాళ్ళు అడుగుతున్నారా? ప్రపంచ పటంలో హైదరాబాద్ ను పెట్టాలి, తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంట్. అదేంది? అది ఆల్రెడీ హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టేశాను అని చంద్రబాబు సార్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు కదా, ఇంకా మళ్ళా మీరు పెట్టేదేంది? మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు. సీఎంను పట్టుకుని ఏంది సార్ ఆ మాటలో? నీకు భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి సార్, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్. రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. చూసినా చూడకపోయినా ఆయనే మన సీఎం అంతే. పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకే ఏం చెప్పారు సార్ పెద్దలు? కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. సామెతలు పక్కన పెట్టండి సార్, ఆ కేసు గురించి చెప్పండి సార్. వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్ట పీస్ కేసే. వీడు ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి. లొట్ట పీసు ముఖ్యమంత్రి ఏంది సార్? మీరు కొత్త కొత్త పేర్లు పెట్టేస్తా ఉండరు. మీ వైపు తప్పు లేకుండా ఉంటే కొట్లాడండి, బరాబర్ కొట్లాడదాం. సరే గాని మళ్ళా విచారణకు రమ్మని ఏమన్నా చెప్పారా? మళ్ళా ఏమన్నా రమ్మనాలంటే మళ్ళా ఏమన్నా క్వశ్చన్లు ఉండాలి వాళ్ళ దగ్గర. ఏం లేవు అంటే మీరు మళ్ళీ వెళ్ళేది లేదనమాట. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమన్నా క్వశ్చన్ పంపితే రమ్మంటారేమో. పోతా ఏం చెప్తారు సార్? మళ్ళా పోతా, మళ్ళా చెప్తా, మళ్ళా చెప్పొస్తా. రేవంత్ రెడ్డి ఒక లుచ్చాగాడు, దొంగ. అబ్బో, ఎవ్వరూ తగ్గట్లేదు కదా. సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది సార్ జనాలకి. కేటీఆర్ లొట్ట పీసు లాంగ్వేజ్ మీద ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు. మా సీఎంను అంత మాట అంటావా అని సీరియస్ అయిపోయారు. అదిగో అక్కడ సంపత్ సార్ మాట్లాడుతున్నారు. సార్, కేటీఆర్ గారి మాటలు విన్నారు కదా? జాగ్రత్త, మళ్ళీ ఒకసారి నాటక ఇష్టం వచ్చినట్లు తిరిగితే తాట తీస్తాం బిడ్డ. మీ తాటలకి పేటలకి ఆయన భయపడరు సార్, అన్నింటికీ తెగించారు ఆయన. ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని సవాల్ కూడా ఇచ్చేసారు ఆయన. ఏసీబీ నుంచి పోతే ఎందుకు ఆయనకి మంగళహారతులు? మంగళహారతులు పడితే తప్పేంది సార్? ఏం లేకపోతే మంగళహారాలు ఎందుకు? ఆయన పెద్ద పోటుగాన్లాగా పెద్ద ఉదరించి వచ్చినావా? తన మీద పెట్టింది లొట్ట పీసు కేసు. రేవంత్ రెడ్డి లొట్ట పీసు సీఎం అన్నారు సార్ ఆయన. ఏదో మాట్లాడుతుండే పిచ్చి పిచ్చి మాటలని కొద్ది ఓపికతో సహనంతో ఉన్నాం. సహనంతో ఉండారా? మనకెందుకులే, అంతా సీఎం చూసుకుంటాడు అని లైట్ తీసుకుంటున్నారా? మన తెలంగాణ యాసలో భాషలో వాడు కిరాకైండు అంటారు. ఇప్పుడు ఎవరికి సార్ ఈ కిరాకు? అట్లా నువ్వు కూడా కిరాకైనట్లు కనబడుతుంది, అది శృతి మించుతా ఉంది. కిరాక్ అయితే ఏమైతుంది సార్? ఒకవేళ అట్లయితే ఏమైతుంది? కిరాకైన మీద పిచ్చి కుక్కలు ఎంట పడతాయి. అమ్మో, ఇదేదో భలే డేంజర్ గానే ఉండట్టుందా? అటు కాంగ్రెస్ వాళ్ళ మాటలు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళ వాదనలు ఇని మన ఎంపీ అరవింద్ సార్ ఏందో మాట్లాడుతున్నాడు. ఏంది సార్, ఏం చెప్తున్నారు మీరు? మొత్తం భారతదేశంలో దుర్బిని పెట్టి చూసినా తెలంగాణ, కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ ఏడా కనబడదు. అంత మాత్రానికి దుర్బిని ఎందుకు సార్? గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది కదా. రేవంత్ గానీ మహేష్ కుమార్ గౌడ్ గానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు సార్? బీజేపీ రియాక్ట్ కూడా మొదలు పెట్టిందంటే దాచుకొని ఇక్కడ జాఉండదు మీ జాతీయ నాయకులు. అమ్మో,
పెద్ద వార్నింగే ఇది. వాళ్ళు ఎక్కడో దగ్గర దాచుకుంటారు కానీ కేటీఆర్ కేసు గురించి చెప్పండి సార్. ఈయన జైలుకి పోతారట, ఆడ ఏంది యోగా చేస్తారట, ఇంకో ఏమో చేసేస్తారట, బయట వచ్చే పాదయాత్ర చేస్తారట, ఈయన ముఖ్యమంత్రి అవుతారట. ఏమో సీఎం అవుతాడేమో. ఆ పార్టీలో ఇంకెవడున్నారు సార్ సీఎం క్యాండిడేట్? మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం అని అరిచారు. అభిమానులు సార్, అలాగే అరుస్తారు వాళ్ళు. తెల్లారి మీ తెలంగాణ భవన్ లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం వస్తారు. అరవనివ్వండి సార్, అరిస్తే ఏమవుద్ది? ఇప్పుడు ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? ఎవరు సీఎంగా ఉండాలో ఎవరు ఉండకూడదో వాళ్ళు చూసుకుంటారు సార్. మీకు ఎందుకు సార్ బాధ? కేటీఆర్ కేసు గురించి మాట్లాడండి సార్. నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఏంది కేటీఆర్ కేసు? ఏంది సార్ ఆప్షన్లు? తీహార్ మేళా, చెంచల్గూడ మేళా. తీహారు, చెంచల్గూడ, మూడో ఆప్షన్ ఏమి లేదా సార్? ఈ మూడో ఆప్షన్ లేదు నీకు. సరే సార్, ఆ కేసు ఏదో మీరే విచారించి తీర్పు కూడా చెప్పేయండి. కేసు లేదు, లొట్ట పీసు లేదు అని ఆయన అంటుంటే మీరు తీహార్ కావాలా, చెంచులగూడ కావాలా అని ఆప్షన్లు ఇస్తారేంది సార్? అటు కాంగ్రెస్ వాళ్ళ మాటలు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళ వాదనలు ఇని మన ఎంపీ అరవింద్ సార్ ఏందో మాట్లాడుతున్నాడు. ఏంది సార్, ఏం చెప్తున్నారు మీరు? మొత్తం భారతదేశంలో దుర్బిని పెట్టి చూసినా తెలంగాణ, కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ ఏడా కనబడదు. అంత మాత్రానికి దుర్బిణి ఎందుకు సార్? గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది కదా. రేవంత్ గానీ, మహేష్ కుమార్ గౌడ్ గానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు సార్? బీజేపీ రియాక్ట్ కూడా మొదలు పెట్టిందంటే దాచుకొని ఇక్కడ జాఉండదు మీ జాతీయ నాయకులు. అమ్మో, పెద్ద వార్నింగే ఇది. వాళ్ళు ఎక్కడో దగ్గర దాచుకుంటారు కానీ కేటీఆర్ కేసు గురించి చెప్పండి సార్. ఈయన జైలుకి పోతారట, ఆడ ఏంది యోగా చేస్తారట, ఇంకో ఏమో చేసేస్తారట, బయట వచ్చే పాదయాత్ర చేస్తారట, ఈయన ముఖ్యమంత్రి అవుతారట. ఏమో సీఎం అవుతాడేమో. ఆ పార్టీలో ఇంకెవడున్నారు సార్ సీఎం క్యాండిడేట్? మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం అని అరిచారు. అభిమానులు సార్, అలాగే అరుస్తారు వాళ్ళు. తెల్లారి మీ తెలంగాణ భవన్ లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం వస్తారు. అరవనివ్వండి సార్, అరిస్తే ఏమవుద్ది? ఇప్పుడు ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? ఎవరు సీఎంగా ఉండాలో ఎవరు ఉండకూడదో వాళ్ళు చూసుకుంటారు సార్. మీకు ఎందుకు సార్ బాధ? కేటీఆర్ కేసు గురించి మాట్లాడండి సార్. నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఏంది కేటీఆర్ కేసు? ఏంది సార్ ఆప్షన్లు? తీహార్ మేళా, చెంచల్గూడ మేళా. తీహారు, చెంచల్గూడ, మూడో ఆప్షన్ ఏమి లేదా సార్? ఈ మూడో ఆప్షన్ లేదు నీకు. సరే సార్, ఆ కేసు ఏదో మీరే విచారించి తీర్పు కూడా చెప్పేయండి. కేసు లేదు, లొట్ట పీసు లేదు అని ఆయన అంటుంటే మీరు తీహార్ కావాలా, చెంచులగూడ కావాలా అని ఆప్షన్లు ఇస్తారేంది సార్? ఇవ్వండి ఇవాళ డింగ్ డాంగ్లో ముచ్చట్లు. మరిన్ని జామ్ జట్టుకులతో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.